హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రమ్మ ఇల్లులకి మీరు గతంలో ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టారా లేదా అనేసి చూసుకోండి. మీరు అప్లికేషన్ పెట్టనైతే ఎలా, నెక్స్ట్ ఇంటికి అనేది వెరిఫికేషన్కి వస్తున్నారు. మొబైల్ తీసుకొని మొబైల్ యాప్లో మన వెరిఫికేషన్ అనేసి ఏమేమి అడుగుతున్నారు, ఏమేమి డీటెయిల్స్ తీసుకుంటున్నారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఒక 10 మందికి తెలియని వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చేసే వీడియోలో మీకు ఏదో ఒక వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి పోతే, గతంలో ప్రజాపాలనలో మీరు ఆ టిక్ మార్క్ అనేది పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వెరిఫికేషన్కి అనేది జరుగుతుంది. పెట్టి ఉంటే మీరు ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇంటికి వెరిఫికేషన్కి వస్తున్నారు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నారు. ఏమేమి తీసుకుంటున్నారంటే మనది ఆధార్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ల్యాండ్ ఉన్న వాళ్ళు ల్యాండ్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నారు. వీటికి మనకి ముందు ఎవరికి ఇల్లులు ఇచ్చేదంటే వీళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ముందు ఇల్లులు ఇస్తామనేసి కూడా వీళ్ళు చెప్పట్లేరు. ఏమైనా వీళ్ళు గతంలో కూడా ఎటువంటి పథకాలు పొందని వారు, అంటే మనం ఇంతకుముందు బీసీ లోన్ అనేసి, ఎస్సీ లోన్ అనేసి, నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లులు అనేసి, ఫస్ట్ విడత అనేసి, అప్పట్లో ఎన్టీఆర్ ఇల్లులు అనేసి ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ విడతలో ఇవ్వరు. అసలు ఎలాంటి వాళ్ళకి ఇస్తారంటే అసలు ఏమి లేని వాళ్ళు, నిరుపేద వాళ్ళు, ఎటువంటి హామీలు పొందని వాళ్ళు, వాళ్ళే అర్హులు అనేసి చెప్తున్నారు వీళ్ళు. ఈ వెరిఫికేషన్ అనేది మనకి ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు చేసేసి మనకి డిసెంబర్ తర్వాత జనవరి నుంచి వెరిఫికేషన్ అనేది డేటా ఎంట్రీ లోపంలో వాళ్ళకి పైకి వెళ్ళిపోయి సంక్రాంతికి అనేది కొన్ని ఇల్లులు ఇస్తామనేసి చెప్తున్నారు. మొదటి విడత ఒక 30 లక్షల ఇల్లులు ఓపెన్ చేసి నియోజకవర్గానికి ఒక 5, 6 అట్లా ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు మరి మండలం వైజ్ ఎంత వస్తాయో, ఎన్ని ఇల్లులు వస్తాయో కూడా మనకి అప్పటి వరకు తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకునేది ఏంటి, వీళ్ళు మనకి ఆల్రెడీ అలా డీటెయిల్స్ మనకి అప్పట్లో క్యాస్ట్ సర్వే కూడా చేశారు. దాంట్లో కూడా కొన్ని డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ చేసుకున్నారు. మనకి ఇవన్నీ కూడా ఆన్లైన్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనకి అందులో అనేది మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి, ఇంతకుముందు గతంలో ఏ పథకాలు తీసుకున్నారు, మీరు ట్యాక్స్ పేయరా, గవర్నమెంట్ ఎంప్లాయా, ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ తీసుకున్నారా, ఎన్టీఆర్ ఇల్లులు తీసుకున్నారా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ తర్వాతనే మీకు ఈ ఇల్లు అనేది ప్రొవైడ్ చేస్తామనేసి చెప్తున్నారు. ఎటువంటి పథకాలు తీసుకున్న వాళ్ళైతే ఆశ పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు కోసం చూసుకోండి. ఏదైనా పథకాలు పెట్టుకుంటే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ కూడా వస్తాయి వీళ్ళకి, కానీ మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో చెప్తారు వాళ్ళు ఎప్పుడు ఇస్తామనేసి కూడా చెప్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమి లేని వాళ్ళు, ఎటువంటి హామీలు పొందని వాళ్ళకైతేనే అర్హులని చెప్తున్నారు. ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో కొంతమంది బ్యాక్ చేస్తున్నారు. ఓన్లీ మనకు ఎటువంటి పేదవాళ్ళకి, ఏ బండి లేని వాళ్ళకి, కారు లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇది సాయం చేస్తామనేసి చెప్తున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అనుకుంటున్నా లైక్ మరియు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.